ఇక బులెటిన్లో ఫస్ట్ టాప్ న్యూస్కు వస్తే రేవంత్ పాలనా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. ఏడాది పాలనలో ఆయన వెలగబెట్టిందేమీ లేదని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో యూపీ సీఎం యోగి ఆదిత్య స్థానంలో బెస్ట్ సీఎంగా నిలవగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 4వ స్థానం దక్కింది. కానీ తెలంగాణ సీఎం రేవంత్కు మాత్రం ఈ జాబితాలో చోటే లభించలేదు. అంటే రేవంత్ పాలన ఏదో ఘోరంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలా రేవంత్పై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని మరోసారి స్పష్టమైపోయింది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, చెప్పండి, సర్వే గురించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? గత 15 సంవత్సరాలుగా తెలంగాణ లోకల్ టు గ్లోబల్గా ఎదిగిన నేపథ్యాన్ని ఇవాళ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కనీసం తెలంగాణ పేరెత్తకుండా తెలంగాణకు సీఎం హోదా అనుభవిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పేరు కూడా లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అయితే పడిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కొంత రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత ఇంప్రూవ్ అయింది. 99 ఎంపీ స్థానాలను అయితే గెలుచుకున్నటువంటి పరిస్థితి సింగిల్ గా. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ అయితే ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో అది తగ్గినటువంటి పరిస్థితి. 78 స్థానాలకే పరిమితమైంది. 21 సీట్లలో ఓడిపోతున్నటువంటి పరిస్థితి. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ సరిగా లేదు అనేది మనకి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్పష్టమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ రోజు రోజుకి ఇదైతోంది. మరోవైపు 3 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో 14 నెలలు అధికారంలోకి వచ్చింది. అయితే ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత క్షేత్రస్థాయిలో అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా అయితే వెనుకబడుతున్నటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉండేది. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టి అమలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసినటువంటి పరిస్థితి. గ్రోత్ రేటు పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కు ప్రజాదరణ విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గ్రాఫ్ అయితే రోజు రోజుకు పడిపోతుంది. రేవంత్ రెడ్డిదే కాదు, ఇటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ అయితే పడిపోతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉంటూ అయితే కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉండే. కానీ నాయకత్వ లోపం వల్ల ఈ రోజు కాంగ్రెస్ ఇమేజ్ అయితే రోజు రోజుకు డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. చాలా రాష్ట్రాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి. తెలంగాణలో ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి 6 గ్యారంటీలు 420 హామీలు అయితే ఇచ్చారు. వాటి అమలుకు అతి గతి లేనటువంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం ఏదో చేస్తుంది, 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు కాబట్టి రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అయితే నెరవేర్చారని భావించినటువంటి పరిస్థితి. కానీ అటువంటిది ఏమీ లేదు. పైగా రాష్ట్రంలో ఒక ప్రజాపాలన సాగిస్తామని చెప్పారు. కానీ విపరీతమైనటువంటి అరాచకాలు అయితే లేదు. ముఖ్యంగా అరెస్టుల విషయంలో కావచ్చు, నిర్బంధాలు అయితే కొనసాగుతున్నటువంటి